మానవజాతి ఇంకా బలపడకముందు బ్రతుకు కోసం రోజూ పోరాటం చేస్తున్న రోజుల్లో ఒక స్నేహం చిగురించింది. ఆ స్నేహం మన ప్రపంచాన్ని ఎప్పటికీ మార్చేసింది. ఆల్ఫా సినిమాలోని ఆ అద్భుతమైన కథలోకి వెళ్దాం పదండి. ఒకసారి ఊహించుకోండి, మనం టైం ట్రావెల్ చేసి 20,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. ఇది చివరి మంచు యుగం. కనుచూపు మేరలో అంతా మంచే. ఇక్కడ మనిషి అడవికి రాజు కాదు, జస్ట్ ఆహార గొలుసులో ఒక భాగం అంతే. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండేది. మరి అలాంటి టైంలో మనుష్యులే వేటకు బలయ్యే రోజుల్లో ఒకరు ఎలా బ్రతికి బయటపడగలరు? ఈ ప్రశ్నే ఖేడా అనే ఒక కుర్రాడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన మొదటి వేట అదే తన చివరి వేట అవుతుందేమో అనిపించేలా ఒంటరివాడైపోయాడు. ఈ కఠిన ప్రపంచంలో బ్రతుకు పోరాటానికి సిద్ధమయ్యా. సో మొదటి వేట ఇదొక పౌరుషానికి పరీక్ష, కాని ఒక పెద్ద ప్రమాదంగా మారింది. ఎందుకంటే ఖేడా వాళ్ల తెగ నాయకుడి కొడుకు. తండ్రి అంచనాలను అందుకోవాలంటే అందుకే ఈ అడవి దున్నల వేట కేవలం కడుపు నింపుకోటానికి కాదు, అతని ధైర్యానికి పౌరుషానికి ఇదొక అగ్ని పరీక్ష అన్నమాట. వాళ్ల ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ముందుగా ఆ దున్నల మందను బెదరగొట్టాలి. తరువాత వాటన్నింటినీ ఒక కొండ అంచువైపు తరిమికొట్టాలి. ఇక ఫైనల్గా ఆ లోయలోకి దూకేలా చెయ్యాలి. వందల కొద్ది దున్నలు, తెగ మొత్తానికి చాలా కాలంపాటు సరిపోయేంత ఆహారం. ప్లాన్ అయితే ఇదే. అయితే ఒక్క క్షణం, ఒక్క చిన్న పొరపాటు మొత్తం తలకిందులైపోయింది. ఆ గందరగోళంలో అనుకున్నట్టు జరగలేదు. దారి తప్పిన ఒకే ఒక్క భారీ అడవిదున్న నేరుగా ఖేడావైపు దూసుకొచ్చింది. ఆ క్షణం అతని గుండె ఆగినంత పనైంది. ఆ అడవిదున్న తన కొమ్ములతో ఖేడాని బలంగా గుద్దేసింది. అంతే, గాలిలోకి ఎగిరి ఆ కొండ అంచునుంచి కిందకి పడిపోయాడు. ఎవరూ చేరుకోలేని ఒక చిన్న అంచుమీద అచేతనంగా పడి ఉన్నాడు. అతను చనిపోయాడనే అందరూ అనుకున్నారు. వాళ్ల తెగవాళ్లు కన్నీళ్లతో అంత్యక్రియలు కూడా చేసేసి వెనుదిరిగారు. తన కొడుకు ఇక లేడని నమ్మిన ఆ తండ్రి గుండె బద్దలైంది. బండపై ఒంటరిగా క్రూరమైన ఈ ప్రపంచంలో మృత్యు ఒడిలో వదిలేయబడ్డాడు. ఖేడా కళ్ళు తెరిచాడు. కాని అది ఒక పీడకల. తీవ్రమైన గాయాలు, ఒంట్లో శక్తిలేదు, ఎముకలు కొరికే చలి, చుట్టూ చూస్తే ప్రమాదకరమైన కొండా అంచు. ఒంటరిగా, పూర్తిగా ఒంటరిగా చిక్కుకుపోయాడు. చుట్టూ చూశాడు, ఎవరైనా ఉన్నారేమో అని. కాని ఆ నిశ్శబ్దం సహాయం చేయడానికెవ్వరూ లేరనే నిజాన్ని అతని ముఖంమీదే కొట్టింది. ఆకలితో ఉన్న ఒక రాబందు తనమీద దాడి చేసినప్పుడు దాంతో పోరాడిన తర్వాత అతనికి క్లియర్గా అర్థమైంది, ఇక్కడ తనను కాపాడటానికెవ్వరూ రారు, తనను తాను కాపాడుకోవాల్సింది తానే. బ్రతకాలి, ఎలాగైనా బ్రతకాలి అనే సంకల్పం అతన్లో బలపడింది. ఇక ఇక్కడే ఉండి చావడం కన్నా ఏదో ఒకటి చెయ్యాలి. వెనక్కి దారిలేదు. తుఫాను వస్తున్నా లెక్క చేయకుండా ఆ కొండ దిగాలని నిర్ణయించుకున్నాడు. కింద ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకేశాడు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి చివరికి కాలు విరిగిన స్థితిలో ఒడ్డుకు చేరాడు. ఒక ఊహించని స్నేహితుడు, అంటే ఒక శత్రువే మిత్రుడుగా మారిన సమయం. ఇప్పుడు ఆ అంతులేని అరణ్యంలో అతని ఒంటరి ప్రయాణం మొదలైంది. కాని అతనికి ఎదురైంది కాపాడేవాళ్లు కాదు, ఆకలితో ఉన్న తోడేళ్ల గుంపు. ఆ తోడేళ్ల గుంపు చుట్టుముట్టింది. ప్రాణభయంతో దగ్గర్లో ఉన్న ఒక ఎండిపోయిన చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ పెనుగులాటలో ఎలాగోలా ఒక తోడేళ్లను గాయపరిచాడు. అంతే, మిగిలిన గుంపు వెనక్కి తగ్గింది. కాని ఆ గాయపడిన తోడేలును మాత్రం అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఖేడా ముందు ఒక పెద్ద సందిగ్ధం. చంపాలా, వదిలేయాలా? ఒకవైపు ఆ తోడేలు ఒక ప్రమాదం, అది శత్రువు, బ్రతకాలంటే దాన్ని చంపాలి. మరోవైపు అది కూడా తనలాగే ఒంటరిగా గాయపడి ఉంది. ఖేడాకి అందులో తన ప్రతిబింబం కనిపించింది. కరుణ చూపించాలా, కఠినంగా ఉండాలా? చివరికి అతను కరుణనే ఎంచుకున్నాడు. గాయపడిన ఆ తోడేలును ఒక గుహలోకి మోసుకెళ్లాడు. దాని గాయాలకు మందు కట్టాడు, తాగడానికి నీళ్ళిచ్చాడు, తను సంపాదించిన మొదటి ఆహారాన్ని పంచుకున్నాడు. అక్కడే తన ఆధిపత్యాన్ని కూడా చూపించాడు. దానికి ఆల్ఫాని పేరు పెట్టాడు. ఆ క్షణం నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక నమ్మకాన్ని పెంచే ప్రయాణం మొదలైంది. చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా. మంచులో ప్రయాణం. ప్రకృతితో పోరాడుతున్న ఇద్దరు యోధులు. చలికాలం వచ్చేసింది. ఖేడా తన గ్రామానికి వెళ్లాలని బయల్దేరాడు. ఆల్ఫాను అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. కాని ఆల్ఫా అతన్ని వదలలేదు.
అతని వెంటే నడవడం మొదలుపెట్టింది. అప్పటినుంచి వారిద్దరి ప్రయాణం ఒకటైంది. శత్రువులుగా కలిసిన వాళ్ళు ఇప్పుడు పార్ట్నర్స్గా మారారు. కలిసి వేటాడటం నేర్చుకున్నారు. ఆల్ఫా వేటలో స్పీడ్, కేడా చేతిలో ఆయుధం, ఈ కాంబినేషన్ వాళ్ళని ఒక అద్భుతమైన టీంగా మార్చింది. వాళ్ల మధ్య బంధం కేవలం అవసరం కోసం కాదు, అది అంతకంటే బలపడి ఒక నిజమైన స్నేహంగా మారింది. కాని ఇంటికి వెళ్లే దారి ఒక అంతిమ పరీక్షలా మారిందే. నరకానికి ఏమాత్రం తీసిపోలేదు. గడ్డగట్టిన సరస్సులో కేడా పడిపోతే ఆల్ఫా తన ప్రాణాలను పణంగా పెట్టి అతని బయటకు లాగింది. భయంకరమైన మంచు తుఫాను నుంచి ఒకరికొకరు తోడుగా ఉంటూ తలదాచుకున్నారు. కాని చివరి అత్యంత భయంకరమైన పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఒక గుహచిరుత రూపంలో. ఇంటికి చేరిన వేళ. ఒక ప్రయాణం ముగింపు, ఒక కొత్త శకం ఆరంభం. ఆశ్రయం కోసం ఒక గుహలోకి వెళ్లారు. కాని అక్కడ వాళ్లకంటే ముందే ఒక భయంకరమైన గుహచిరుత కాపుకాసింది. అది వాళ్లమీద దాడి చేసింది. బహుశా ఇదే వాళ్ల జీవితంలో చివరి పోరాటమేమో అనిపించింది. అది చివరి పరీక్ష. ఆ చిరుత కేడామీదికి దూకింది. కాని రెప్పపాటులో ఆల్ఫా కేడాకి అడ్డుగా దూకింది. తన స్నేహితుణ్ణి కాపాడటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ దాడిలో ఆల్ఫా తీవ్రంగా గాయపడింది. కేడా తన చివరి శక్తినంతా కూడగట్టుకుని బాణంతో ఆ క్రూరమృగాన్ని చంపేశాడు. ఇది మరణాన్ని జయించిన బంధం. ఆల్ఫా చౌబతుకుల్లో ఉందే. అది చూసి కేడా గుండె బద్దలైంది. తనకోసం ప్రాణాలిచ్చిన స్నేహితురాలిని అక్కడే వదిలేసి ఎలా వెళ్తాడు? అతని మనస్సు ఒప్పుకోలేదు. మిగిలిన దూరం ఎంత కష్టమైనా సరే తనే మోసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆల్ఫా ఇక ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ విషయం కేడాకి అర్థమైంది. తాను కూడా గాయపడ్డాడు. ఒంట్లో శక్తిలేదు. అయినా సరే ఆల్ఫాను తన భుజాలపై ఎత్తుకున్నాడు. ఇంటికి చివరి అత్యంత బాధాకరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చనిపోయాడనుకున్నవాడు ఒక దెయ్యంలా తిరిగొచ్చాడు. రోజుల తరబడి నడిచి చివరికి కేడా తడబడుతూ తన గ్రామంలోకి అడుగుబెట్టాడు. ఎప్పుడో చనిపోయాడని అంత్యక్రియలు కూడా చేసేసిన కొడుకు కళ్ల ముందు నిలబడటంతో అతని తల్లిదండ్రులు షాకయ్యారు. మాటలు రాలేదు వాళ్లకి. కేడా కోలుకున్నాక అసలు విషయం బయటపడింది. ఆల్ఫా బ్రతికే ఉంది. అంతేకాదు, ఆల్ఫా మగతోడేలు కాదు, ఆడతోడేలు. ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అది కొన్ని అందమైన పిల్లలకు జన్మనిచ్చింది. అంటే ఒక కొత్త తరానికి నాంది పలికిందన్నమాట. ఆ భయంకరమైన ప్రయాణమంతా, ప్రతి పోరాటంలో ఆల్ఫా కేవలం తన ప్రాణాల కోసం పోరాడలేదు. తన కడుపులో పెరుగుతున్న పిల్లల ప్రాణాల కోసం కూడా పోరాడింది. మరి మనిషికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు ఎలా దొరికాడో చెప్పే కథ ఇదే కావచ్చు కదా. ఈ కథ ఒక ముగింపు కాదు, ఇది ఒక అద్భుతమైన బంధానికి ఆరంభం. ఈ నమ్మకం, ధైర్యం, స్నేహంతో నిండిన ఈ కథే బహుశా మనిషికి, కుక్కకు మధ్య ఉన్న ఈ విడదీయరాని బంధానికి తొలి అడుగేమో. ఆలోచించాల్సిన విషయమే కదా.